ఒక కుదుపు మొదలైంది. అటు లిక్కర్ కేసులు, ఇటు వల్లభనేని వంశీ మీద కేసులు, మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు. సరే, లిక్కర్ కేసులో అయితే కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఓఎస్డి ఆయన అండ్ ధనంజయ రెడ్డి గారు వీరిద్దరికీ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. మరోపక్క పేర్ని నాని చంద్రబాబు మీద మాటల తూటాలు పేల్చారు. ఇంకా బోల్డన్ని అంశాలు ఏపీ చుట్టూ మంత్రి నారా లోకేష్ గారు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. ఈ విషయాలు ఇవన్నీ ఏంటి, వీటికి సమగ్రంగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు శాంతిప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం శాంతిప్రసాద్ గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శ్రీకాంత్ గారు. మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం ఆనంద్ సాగర్ గారు. సో టు స్టార్ట్ విత్ చూస్తే శాంతిప్రసాద్ గారు, నిన్న మొత్తం కేసులండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి, మరి ఇప్పుడు ఓఎస్డి అనాలా, మాజీ ఓఎస్డి అనాలా? ఎందుకంటే ఇప్పుడు పార్టీకి పరిమితం అయితే పార్టీకి సంబంధించి చూసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లో మేము బెయిల్ ఇచ్చేది లేదని. అలాగే వంశీ రిమాండ్ విషయంలో కూడా స్టేల్మేట్ కాసేపు కొనసాగి తర్వాత దాని మీద క్లారిటీ వచ్చింది. పేర్ని నానిగారు అయితే చాలా గట్టిగానే తగులుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని. ఏం కాబోతోంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటండి? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి కన్ఫెషన్ తీసుకొని నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నదా ప్రభుత్వం? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. ఖచ్చితంగా తాడేపల్లి గోడలు బద్దలవుతాయి. ఆ తాడేపల్లి వాసికి కేసుల్లో ట్రేస్ చేయాల్సి వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, మొహమాటం లేదు. మేము ఈ చట్టపరమైన చర్యలు తప్పి ఇతరత్ర చర్యలుగా మేము వారు చేసినట్లుగా మేము చేయము. ఇది మట్టికి నిశ్చితము, ఖచ్చితం. ఇక మీరు అడిగారు పేరు నాని, అతని మాటలకు కూడా స్పందించుకొని మమ్మల్ని అటువంటి ఎందుకు పనికి మాలిన వాడు, మా నియోజకవర్గానికి సంబంధించిన వాడు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఏదో సెటైరికల్గా మాట్లాడదాం అనుకుంటాడు. ఇక ఆ మనిషి గురించి మేము మాట్లాడదామంటే అతను విలువిస్తున్నట్లు లెక్క. విలువ ఇవ్వటం మాకు ఇష్టం లేదు, వదిలేసేయండి. ఇప్పుడు ఏనుగు పోతుంటే కొన్ని ఏయో చేస్తూ ఉంటాయి. మేము వాటి కింద లెక్క కడతాం తప్పితే వాటికి విలువ ఇవ్వము. ఇప్పుడు మొన్న ఒక లేడీ మంత్రి, మాజీ మంత్రి ఒక ముద్దాయిని తన కారులో తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డం పడి అతను అప్పచెప్పమంటే ఆమె చేసిన విరంగాన్ని అది మహిళ మీద దాడిలాగా ఏ రకంగా మాట్లాడతాడు? మరి ఇతను ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక సీఐని పంపించి అతను కాలర పట్టుకొని ఎత్తి కొదేసి లారీలోకి ఇచ్చాడే. మరి అప్పుడు తెలియలేదు మర్యాదలు, చట్టాలు, ఇవన్నీ పద్ధతులు. కాబట్టి అటువంటి మూర్ఖుడు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అతని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ మీ ఛానల్కి కూడా. ఇంకా మూడో అంశం మీరు అడిగింది ఏంటది? హలో, వల్లభనేని వంశీ అంశం కూడా ఉంది కదండి. వల్లభనేని వంశీ అనేవాడు ఒళ్ళు పై తెలియకుండా చెప్తున్నాను, చేసిన వ్యాఖ్యలు కానీ, మాటలు కానీ, అతను విజయవాడలో ఎదిగిన తీరు కానీ పూర్తి